డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా భారత రాజ్యాంగ శిల్పికి ఘన నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఒక భావజాలమని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం అమలాపురం కలెక్టరేట్ నందు గోదావరి భవన్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా కలెక్టరేట్ ప్రాంగణంలో ఇతర అధికారులతో కలిసి అంబేద్కర్, మహాత్మా గాంధీ విగ్రహాలకు కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కీలక పాత్ర పోషించారన్నారు. అంబేద్కర్ శక్తివంతులకు వ్యతిరేకంగా ధైర్యంగా స్వరం వినిపించిన సంఘ సంస్కరణకర్త అన్నారు. ప్రజలు, ముఖ్యంగా యువత ఆలోచన లేకుండా, ఎవరిని అనుసరించకుండా ఆలోచించి, పరిశీలించి సత్యాన్ని తెలుసుకొని నిర్ణయం తీసుకోవడం అంబేద్కర్ గారి జీవితం నుంచి నేర్చుకోవాలన్నారు. విద్యార్థులందరూ తప్పనిసరిగా ఆయన జీవితాన్ని అధ్యయనం చేయాలని పేర్కొన్నారు. डॉक्टर बाबा साहब अम्बेडकर అంబేద్కర్ ఒక మేజర్ కాంట్రిబ్యూషన్ ఏంటంటే హీ విల్ రైజ్ వాయిస్ అగేన్స్ట్ పవర్ఫుల్ పీపుల్. సో ఇప్పుడు ఒక 100 మంది ఉన్నారు, అందులో 90 మెంబర్స్ ఒకటి అంటే మిగతా 10 మెంబర్స్ దానికి అగేన్స్ట్ మాట్లాడడానికి భయపడతారు. బట్ ఈ సచ్ పర్సన్ ఎవరు ఎంత పెద్దవాళ్ళైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇఫ్ యూ డిఫర్స్ విత్ ఇట్ విల్ స్ట్రైట్ ఓపెన్లీ సే ఇట్ కదా. అది ఆ ధైర్యం అనేది జనరల్ చాలా మంది ఉండదు. సో ఈజ్ వన్ ఇండివిజువల్, ఎవరు ఎంత పెద్ద పెద్ద మహానుభావులైనా ఏదైనా మాట్లాడినా కూడా దాంతో బ్లైండ్గా దాన్ని ఫాలో అవ్వాలి. దాన్ని ప్రాపర్గా థింక్ చేసి ఇది కరెక్టా కాదా, కరెక్ట్ అయితే కరెక్ట్, లేదంటే లేదు అనేది ఎంత పెద్దవారితో అయినా కూడా విల్ గో అండ్ ఫైట్ ఫర్ ఇట్. సో దట్స్ అ మేజర్ క్యారెక్టర్ విచ్ వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ ఇట్. సెకండ్ వన్ ఈజ్ యాక్చువల్లీ మనకి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మనకి కాన్స్టిట్యూషన్ మేకింగ్ ఎలా ఉండాలి, ఇన్స్టిట్యూషన్స్ అవన్నీ ఎలా ఉండాలనే దాంట్లో మన సోషల్ స్ట్రాటా ఏదైతే ఉంటుందో, హైరార్కీ, విలేజెస్లో ఎలా ఉంటాయి, సో వాటన్నిటిని మనం వేరే కంట్రీస్లోంచి ఒక ఇన్స్టిట్యూషన్ని తెచ్చుకొని డైరెక్ట్గా దీనిపైన ఎంపోజ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది అతనే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోగలిగాడు. అంటే బ్లైండ్గా మనం ఒక ఇన్స్టిట్యూషన్ని యూఎస్ నుంచో, యూకే నుంచో, ఆస్ట్రేలియా నుంచో, కెనడా నుంచో తీసుకొచ్చి మనం దాన్ని